హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన కిచెన్లో మసాలా వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అది కూడా పొడుగు వంకాయలతో. మరి ఎలాగో చూసేద్దామా? ఏం లేదు, దానికోసం ముందుగా మనం మసాలాను తయారు చేసుకుందాం. మసాలా కోసం 2 స్పూన్ల వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, మన కారానికి తగినన్నిగా ఎండుమిర్చి తీసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకుందాం. నూనె లేకుండానే ఫ్రై చేసుకుందాం. మాడిపోకుండా దోరగా వేయించుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా నూనె ఏం అవసరం లేదు. ఉల్లిపాయలు కూడా ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా. ఇక స్టవ్ ఆపేసుకుందాం. ఇవి చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోపుగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పప్పులు, ఎండుమిరపకాయలు, వీటిని మిక్సీ పట్టుకుందాం. పప్పుల్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అది కూడా ఒక 1/4 టీ స్పూన్ అంతా. ఇందులోనే మన టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ముందైతే 1 స్పూన్ వేసుకుందాం, మళ్ళీ తర్వాత వంకాయలు వేసుకున్నప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ వీటిని ఒకసారి తిప్పి మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇలా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా. ప్యాన్లో నూనె పోసుకుందాం. నూనె కూడా వేడెక్కింది. ఇప్పుడు మనం ఇలా పొడవు వంకాయలని తీసుకున్నాను నేను. వీటికి 4 వైపులుగా, మనం గుత్తి వంకాయకైతే ఎలాగ 4 వైపులు ఘాట్లు పెట్టుకుంటామో అలాగే పెట్టుకున్నాను. అలా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్ని నూనెలో వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వంకాయల్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవనిద్దాం. వంకాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఒకసారి తిప్పేసుకుందాం. మామూలుగా ఇలా తిప్పేసుకుందాం. ఒకవైపే ఫ్రై అవ్వకుండా రెండో వైపుకి తిప్పేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనిద్దాం. వంకాయలు మరొక 3 నిమిషాల పాటు కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుందాం. మసాలా పొడి కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా ఫ్రై అవ్వాలి కదా. మంటను తక్కువగా పెట్టుకొని మరొక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం వంకాయల మీదకి వేసుకొని మసాలాలు మంటను తక్కువగా పెట్టుకుందాం. మసాలాలు వేసాం కదా, మాడిపోతాయి. ముచ్చటగా 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మసాలా వేసుకున్నాం కదా, మధ్యలో ఒకసారి కలుపుకుందాం. మనం ఉప్పు కొంచెమే వేసుకున్నాం కదా ముందు, ఇంకా కొద్దిగా పడుతుంది, కొంచెం వేసుకుందాం. అలాగే ఇక మనకి ఏ కూరకైనా కావాల్సింది ఓ రెమ్మ కరివేపాకు ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా. నేనైతే ఒక 2 రెమ్మల వరకు వేసుకుంటున్నాను. ఇక మంటను పూర్తిగా సిమ్లో పెట్టేద్దాం. మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసి ఈ కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మనం వేసుకున్న కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక స్టవ్ ఆపేసుకుందాం. వంకాయలు ఏమాత్రం విరిగిపోకుండా ఉన్నాయి. చూసారు కదా. మరి దీని పక్కన కొద్దిగా పచ్చి పులుసు చేసుకుంటే కాంబినేషన్ అదిరిపోతుంది.
చాలా సింపుల్గా ఇలా మసాలా వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా ఒకసారి మర్చిపోకుండా ట్రై చేస్తారు కదా. మరి మళ్ళీ మరో వంటతో కలుద్దాం. అంతవరకు సెలవు మరి.